జగన్మోహన్ రెడ్డి ఏ పుణ్యం అంటూ 53 బర్త్డే చేసుకున్నాడో కానీ పాపం ఇక్కడ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని ఉన్మాదులు విచ్చలవిడిగా దాడులు చేశారు. మనం చూస్తూ ఉంటే ఓన్లీ 88 మ్యాజిక్ ఫిగర్ దాటాక గంగమ్మ తల్లి జాతరలో రప్ప రప్ప అని చెప్పి బోడి ఫ్లెక్సీలు కొన్ని వేసుకున్నారు. కానీ ఇదంతా పక్కన పెడితే ఒక దారుణమైన దుర్ఘటన, చాలా క్రూరమైన దుర్ఘటన జరిగింది. ఒక స్త్రీ పైన ఆవిడ ఇంటి ముందు క్రాకర్స్ కాలుస్తుంటే ఆవిడ కాల్చొద్దు, నేను 7 మాసాల ప్రెగ్నెంట్ని, నాకు అలజడిగా ఉంది కాల్చొద్దు అంటే వచ్చి ఆవిడ పీక నొక్కి ఎంత ధైర్యం ఉంటుంది మాట్లాడుతూ ఈ రోడ్డు ఏమన్నా మీ నాన్నదా మీ అబ్బ సొత్తా అని ఇలాంటి పిచ్చి లాంగ్వేజ్ మాట్లాడి ఆవిడ పొట్ట పైన కాలుతో తన్ని ఈ పైశాచికులు అంత క్రూరత్వానికి దిగారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చూస్తే ఎక్కడికక్కడ ఈ మేకలు అవనండి గొర్రెలు బలిపట్టము, రక్తాభిషేకాలు చేయటం, ఫ్లెక్సీలు కట్టుకోవటం, అతి క్రూరంగా రాష్ట్రం అంతటా రక్తాభిషేకం అన్న కాన్సెప్ట్ చేశారు. అతను పుట్టినరోజు ఒక సామూహికంగా చారిటబుల్ ఆర్గనైజేషన్ చేయటం చూశాను తప్ప రెచ్చిపోయిన సైడిజంని ఫస్ట్ టైం రాష్ట్రం చూసింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలాంటి సంఖ్యలు, ఇలాంటి సేడిస్టిక్ యాక్టివిటీస్ వల్ల మేమందరం చాలా గొప్పవాళ్ళం, ఒక ఇరాటిక్ మోడ్లో తీసుకెళ్ళిపోతున్నాం రాష్ట్రాన్ని, నెక్స్ట్ టైం వచ్చేది మేమే 175 వస్తున్న ఒక పిచ్చి భ్రమలో బతుకుతున్నారు. 175 వస్తున్న భ్రమే మీకు ఉండుంటే గనక, అసలు నిజంగా ఆలోచన ఉంటే గనక, అసలు మీరు గెలుస్తారని నమ్మకం ఉంటే గనక 88 మ్యాజిక్ ఫిగర్ అని బోర్డు ఫ్లెక్సీలు ఎందుకు పెట్టుకుంటారు? మళ్ళీ పెట్టుకునే వాళ్ళు ఆ బోర్డు 175 అని. ఈ స్త్రీ పైన జరిగిన సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి చీతు అనిపించింది ఈ బోర్డు అభిమానులు చూసి.